ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. 2023-24 మధ్య కాలంలో తెలంగాణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 1,21,422 మంది కార్మికుల పేర్లను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. లోక్సభలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఎంపీ ఎస్ వెంకటేశన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ సమాధానమిచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 68 లక్షలకు పైగా మంది కార్మికులను తొలగించారని, 22-23లో 86 లక్షలకు మంది కార్మికులను తొలగించారని వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాల వారీగా డేటాను కూడా మంత్రి తెలిపారు. తెలంగాణ నుంచి 1.21 లక్షలకు పైగా జాబ్ కార్డు తొలగించినట్లు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 3,60,080 మంది కార్మికులను ఉపాధి జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించారు. నకిలీ, తప్పు జాబ్ కార్డులు, పలు కుటుంబాలు గ్రామాలను శాశ్వతంగా విడిచి వెళ్లడం, గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా మార్చడం వంటి కారణాల వల్ల ఉపాధి హామీ పథకంలో తొలగింపులు జరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మెటీరియల్ కాంపోనెంట్స్ కోసం పెండింగ్ నిధులు 282.74 కోట్లు, కార్మికులకు ఇవ్వాల్సిన నిధులు 15 కోట్లు చెల్లించాల్సి ఉంది. దేశంలోని గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో ఈ పథకం కోసం వాస్తవ విడుదల మొత్తాలు ప్రారంభ బడ్జెట్ అంచనాలు మించిపోయాయి. దీన్ని బట్టి ఉపాధి పొందే వారి సంఖ్య అర్థమవుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 61,000 కోట్లు కేటాయించింది. కానీ చివరికి 1,11,170.86 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ సంఖ్య తర్వాతి సంవత్సరాల్లో తగ్గుదల కనిపించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రారంభంలో 60,000 కోట్లు కేటాయింపును ప్రకటించినప్పటికీ వాస్తవానికి విడుదల 89,268 కోట్లుగా ఉంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది గ్రామీణ భారతదేశంలో నిరుద్యోగాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన కార్యక్రమం. 2005లో ఆమోదించబడిన భారతీయ పౌరులకు పనిచేసే హక్కును అందించిన ఈ పథకం ప్రవేశపెట్టబడింది. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని కార్మికులకు జీవనోపాధి భద్రతను పెంచడమే ఈ పథకం లక్ష్యం.